డిసెంబర్ 15, 1999న వెనిజులాలోని వర్గాస్ రాష్ట్రంలో కొండల ప్రాంతంలో ప్రజలు సాధారణంగా జీవిస్తున్నారు. ఆ సమయంలో నేల కనిపిస్తుందని అనిపించి అందరూ భూకంపం అనుకొని బహిరంగ ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారి అడుగుల కింద ఏం జరుగుతుందో అన్న విషయం వారికి తెలియదు. కొంత సమయం తర్వాత భూమి బలంగా కంపించడం ప్రారంభమైంది. అప్పుడే కొండంతా ఒక్కసారిగా కూలిపోవడం మొదలైంది. కొన్ని క్షణాల్లోనే వర్గాస్ రాష్ట్రంలో ఉన్న వేలాది ఇళ్ళు, వాటిలో నివసిస్తున్న ప్రజలు చాలా మట్టిలో సమాధి అయిపోయారు. దీన్ని దిస్ వాజ్ ద వార్గస్ ట్రాజడీగా గుర్తించబడింది. దాదాపు 30,000 మంది ప్రజలు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 1998లో అమెరికాలో మిచ్ పేరు గల ఒక భారీ తుఫాన్ 11,000 మందిని బలి తీసుకుంది. 2010-2011 సంవత్సరాలలో ఆఫ్రికాలో జరిగిన తీవ్రమైన ఘటన. అక్కడ వర్షాలు లేక అత్యధిక పంట నష్టం వాటిల్లి కరువు ఏర్పడి 12 మిలియన్ ప్రజలు ఆహారం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చరిత్రలో ఈ భూస్ఖలనం, వరదలు, కరువు, ఎడారులు వంటి విపత్తులను ప్రజలు దేవుని శాపం లేదా ఉగ్ర రూపంగా భావిస్తుంటారు. కానీ ఇలాంటి సంఘటనల వెనుక ఒకే ఒక శాస్త్రీయ కారణం ఉందని, దాన్ని తెలుసుకోవడానికి ఎందరో శాస్త్రవేత్తలు తమ జీవితాలను సైతం త్యాగం చేశారు. శాస్త్రవేత్తలు భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ముందుగానే అంచనా వేసి వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు మరియు ప్రాణ నష్టం తగ్గే విధంగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. కానీ షాకింగ్ ప్రెడిక్షన్ ఏమిటంటే అతి త్వరలో అంతకన్నా పెద్ద విపత్తును మన భారతదేశంలో రానుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అదేమిటో ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది అవుతుంది ప్రశాంత్ మహాసాగరం, అంటే పసిఫిక్ మహాసముద్రం. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్న విపత్తులకు జవాబు ఈ పసిఫిక్ మహాసముద్రంలోనే దాగుంది. దీనికోసం మొత్తం తెలుసుకునే ముందు చరిత్రలో కొంత వెనుకకు మనం వెళ్ళాల్సి ఉంది. అది 1895. ఇప్పుడు మనం చూస్తుంది మన భారత్. ఇక్కడ 4 వైపులా ఎన్నో అనార్థాలు, మరి అప్పటి ప్రజలు ఆకలితో అల్లాడుతూ ప్రాణాలను విడిచిపెడుతున్నారు. అందుకు కారణం అనేక ఏళ్ల నుండి కరువు దేశంలో విస్తృతంగా తాండవం చేయడంతో మన పూర్వీకులు అప్పుడు ఒక అతిపెద్ద విపత్తు నుండి ప్రయాణిస్తుండాలి. కానీ భారతదేశంలో రూల్ చేస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులను రక్షించడానికి ఎలాంటి సహాయ చర్యలు చేపట్టడం లేదు. కానీ ఇండియా కంటే దూరం, అంటే లండన్లో ఉన్న ఒక వ్యక్తి భారతదేశంలో కరువు విపత్తును తీక్షణంగా గమనిస్తున్నారు. అతని పేరే గిల్బర్ట్ వాకర్. అతను భారతీయులను రక్షించడం కోసం చాలా కృషి చేస్తున్నారు. అయితే ఆయన భారతదేశపు గత చరిత్రపై ఒక చూపు చూసి భారతదేశంలో ఇలాంటి విపత్తులు చాలాసార్లు వచ్చినట్లు గ్రహించారు. గిల్బర్ట్ వాకర్ ఒక మ్యాథమెటిషియన్ కావడం ద్వారా భారతదేశంలో వచ్చే ప్రతి విపత్తికి ఒక క్యాలిక్యులేషన్ అయితే చేశారు. ఒకవేళ దాన్ని అతను సాల్వ్ చేయగలిగితే భారతదేశంతో పాటు ప్రపంచంలో వచ్చే వివిధ విపత్తుల నుండి కోట్లాది మంది ప్రాణాలను రక్షించే అవకాశం ఉండేది. అదే లక్ష్యంతో ఆయన 1903లో భారతదేశానికి వచ్చి వీటిపై పరిశోధనలు మొదలుపెట్టారు. అయితే భారతదేశంలో ఆయన చేస్తున్న విశ్లేషణను చూసి ప్రభావితం అయిన బ్రిటిష్ ప్రభుత్వం కేవలం ఒక ఏడాదిలోనే ఆయనకు భారతదేశం యొక్క మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్ ఆఫ్ జనరల్గా నియమించింది. ఆ తర్వాత వాకర్ భారతదేశంతో పాటు ప్రపంచంలో వివిధ దేశాలలో ఏర్పడుతున్న విపత్తులు, అంటే వర్షాలు లేక భూములు ఎండిపోవడం లేదా వాతావరణ మార్పులు లాంటి వివిధ అంశాలపై దాదాపుగా 20 ఏళ్ళు విశ్లేషణ కొనసాగించి ఒక డ్రాఫ్ట్ని అయితే ఆయన సిద్ధం చేశారు. అందులో కొన్ని కారణాలైతే ఆయన కనిపెట్టగలిగారు. ఆయన అనుమానం ప్రకారం పసిఫిక్ ఆసియా నుండి ఈస్ట్ దిక్కున్న కాంటినెంట్, అంటే సౌత్ అమెరికా మరియు నార్త్ అమెరికాలో భారీ వర్షాలు పడుతుంటాయి. అదేవిధంగా పసిఫిక్ ఆసియన్ వెస్ట్ భాగంలో, అంటే ఆసియా మరియు ఈ పక్కన ఉన్న కాంటినెంట్ ఆస్ట్రేలియాలో ఎడారిగా మారుతుంది. అదేవిధంగా విపరీతంగా వేడిగా ఉంటుంది. అయితే ఈ దేశాలలో ఎక్కువ వర్షాలు పడితే నార్త్ అమెరికా మరియు సౌత్ అమెరికాలలో విపరీతమైన ఎండలు వీస్తాయి. అక్కడి అడవుల్లో ఎండ వేడిమికి కాలిపోవడం కూడా జరుగుతుంది. ఈ మిర్రర్ ఇమేజ్ పెట్రోన్ గిల్బర్ట్ వాకర్కి చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై మరింత స్టడీ చేసి ఈ పెట్రోన్ని సౌత్ ఆసిలేషన్గా పేరు పెట్టారు. ఈ పెట్రోన్ చాలా అద్భుతంతో పాటు ఒక మిస్టరీ అనుకోవచ్చు. దీని ఎఫెక్ట్ మన భూమండలంపై క్లియర్గా కనిపిస్తుంది. కానీ దీని వెనుకనున్న రహస్యం ఏమిటి? ఈ మిస్టరీ
మిస్టరీని ఎలా సాల్వ్ చేయాలి అన్నది ఇంకా అర్థం కాలేదు. గిల్బర్ట్ వాకర్ ఆ మిస్టరీని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా 1958లో ఆయన మృతి చెందారు. ఆ తర్వాత యావత్ ప్రపంచంలో ఉన్న వైజ్ఞానికులు ఈ పెట్రోల్ వెనుకనున్న రహస్యాలను ఛేదించి ప్రపంచంలో ఏర్పడుతున్న విపత్తులను అరికట్టడానికి చాలా కృషి చేశారు. అయితే వారి ఈ అనుమానాలను కొంతవరకు స్పష్టంగా గుర్తించగలిగినప్పటికీ ఈ విపత్తుల శాస్త్రీయ కారణాలను పూర్తిగా అర్థం చేసుకోవడానికి 1960లో స్వీడిష్ వాతావరణ శాస్త్రవేత్త జాన్ జాకబ్కి సాధ్యమైంది. గిల్బర్ట్ వాకర్ సేకరించిన డేటాను విశ్లేషించి ఒక అంచనాకు వచ్చారు. ఆ తర్వాత జాకబ్ ఈ మొత్తం విపత్తులకు మూల బిందువు కేవలం పసిఫిక్ మహాసముద్రంతోనే ముడిపడి ఉన్నట్లు గుర్తించారు. 1960లో జాన్ జాకబ్ స్టడీ ఆధారంగా ప్రపంచంలో టైం టు టైం వస్తున్న విపత్తులకు కారణం పసిఫిక్ మహాసముద్రంలో అనునిత్యంలో వస్తున్న ప్రెషర్, టెంపరేచర్ మరియు విండ్ ప్యాట్రన్, ఈ మూడే మొత్తం భూమండలం యొక్క వాతావరణాన్ని నిర్ణయిస్తుంది. దీన్ని జాన్ జాకబ్ వాల్కర్ సర్క్యులేషన్గా నామకరణం కూడా చేశారు. జాన్ జాకబ్ తన యొక్క విశ్లేషణతో ఒక రెవల్యూషనరీ డిస్కవరీ చేశారు. ఈ డిస్కవరీపై ఇప్పటికీ యావత్ ప్రపంచపు ఎకానమీ నిలిచింది. ఎందుకంటే ఈ డిస్కవరీ కారణం చేత ముందుగానే విపత్తులను గుర్తించి దేశాలు, ప్రభుత్వాలు అలర్ట్ ఇస్తూ ముందస్తు ప్రజలను రక్షించే విధంగా చర్యలు చేపడుతుంది. ఇంతకీ జాన్ జాకబ్ విశ్లేషించిన ఆ డిస్కవరీ ఏమేమి ఉంటుంది అనే ప్రశ్న మీ మదిలో తిరుగుతుండవచ్చు. సో అది కూడా తెలుసుకుందాం. అయితే జాన్ జాకబ్ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించారు. అంటే ప్రపంచంలో అవసరానికి మించి వర్షాలు, మాన్సూన్ తక్కువ ఏర్పడడంతో నేల ఎండిపోవడం, వీటిపై ఆధారపడిన మన వాతావరణానికి అన్నిటికీ మించి గాలి, ఈ గాలులనే ట్రేడ్ విండ్స్ అని పిలుస్తారు. అయితే వాటికి మించి పసిఫిక్ మహాసముద్రంపై తయారవుతున్న విండ్ ప్యాట్రన్. నార్మల్గా ఈ గాలులు ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్తుంటాయి. దీన్ని హిస్టరికల్ ట్రేడ్ విండ్ అని కూడా అంటారు. ఎందుకంటే పూర్వకాలంలో షిప్స్ పసిఫిక్ సముద్రంలో ప్రయాణించేవి. దీనితో పాటు ఇప్పటికీ కూడా పసిఫిక్ మీద నుండి వెళ్ళే విమానాలు కూడా ఈ ట్రేడ్ విండ్స్ ద్వారా తమ స్పీడ్ని మెయింటైన్ చేస్తుంటాయి. ఎందుకంటే గాలి స్పీడ్గా ఉంటే అదే దిక్కు విమానం వెళ్ళినప్పుడు కొంత ఇంధనం మిగులుతుంది. అదేవిధంగా స్వల్ప ఎనర్జీతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కూడా ఉంటుంది. సరైన సమయానికి అనుకూలంగా ఇవే ట్రేడ్ వింగ్స్ ఆ సముద్రంలో తయారైన వాటర్ క్లౌడ్స్ని వేర్వేరు కాంటినెంట్స్ వద్దకు తీసుకుని వెళ్తాయి. దీంతో భారతదేశంతో పాటు ప్రపంచంలో వివిధ దేశాలలో మాన్సూన్ వస్తుంది. పంట పొలాలకు నీరు మరియు మానవ జాతికి ఎండ నుండి విముక్తి లభిస్తుంది. అయితే ఇదే ట్రేడ్ విండ్ ఒక ఫిక్స్ టైం తర్వాత ఇందులో కూడా కొన్ని మార్పులు సంభవిస్తాయి. అవే భూమిపై వస్తున్న విపత్తులకు మూల కారణం. ఇందుకు ఇవి ఎలా జరుగుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. యూజువల్లీ ఈ పసిఫిక్ సముద్రానికి సంబంధించిన ఈ ట్రేడ్ విండ్ 3 వివిధ కారణాల వల్ల మార్పు చెందుతుంది. నార్మల్ ట్రేడ్ విండ్, ఎల్ నీనో మరియు లా నీనా. ఈ మొత్తాన్ని కలిపి ENSO అంటే ఎల్ నీనా సౌత్రన్ ఆసిలేషన్గా నామకరణం చేశారు. ఇప్పుడు ఈ 3 ఆసిలేషన్లో అన్నిటికంటే ముందు నార్మల్గా ఈస్ట్ నుండి వెస్ట్కి ప్రయాణించే ట్రేడ్ విండ్. ఇది పసిఫిక్ సముద్రం నుండి వర్షాలకు కారణమైన రైనీ క్లౌడ్స్ని ఆసియా మరియు వెస్ట్ దేశాలకు తీసుకుని వస్తుంది. దీనివల్ల దేశాల్లో మాన్సూన్ అంటే వర్షాలు పడతాయి. అయితే అదే పసిఫిక్ సముద్రానికి అటువైపు అంటే అమెరికా దిక్కు ఎండలు విపరీతంగా ఉంటాయి. ఈ ట్రేడ్ విండ్ కేవలం వెస్ట్ సైడ్ ఉన్న భూమినే కాదు, సముద్రాన్ని కూడా చల్లగా చేస్తుంది. ఈ ప్రక్రియ కారణంగా పసిఫిక్ అవతలి దేశం అంటే పెరు దేశం దగ్గరున్న సముద్రం వేడిగా అవుతుంది. దీని కారణంగా అక్కడ ఒక ప్రెషర్ మొదలవుతుంది. దీన్ని అప్వీలింగ్గా పిలుస్తారు. ఈ కారణంతో వేడిగా ఉన్న సముద్రపు వాటర్ని డిప్లెస్ చేసేందుకు అంటే చల్లగా చేసేందుకు అడుగున ఉన్న చల్లని నీరు పైకి వస్తుంది. దీంతో పాటు అడుగున ఉన్న మ్యారిన్ స్నో అండ్ ఫైటోప్లాంక్టన్ లాంటి న్యూట్రియన్స్కి పైకి తీసుకొని వస్తాయి. ఇవి సముద్ర జీవులకు అంటే చేపలు మరియు ఇతర జీవులకు చాలా ఇష్టమైన ఆహారం కావడం విశేషం. ఈ సమయంలో పెరు సముద్రపు ఒడ్డున అత్యధిక మ్యారిన్ లైఫ్లను చూసేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ సమయంలో అక్కడి మత్స్యకారులు చాలా ఎక్కువ శాతం చేపలను వేటాడుతారు. అదేవిధంగా సమీప దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. ఈ మత్స్య సంపదపైనే పెరు ఎకానమీ ఆధారపడి ఉంది. కానీ ఈ సందర్భానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది ఎల్ నీనో సిచ్యువేషన్. వాస్తవానికి కొన్ని ఏళ్లకు ఈ ట్రేడ్ విండ్ అన్నది సడన్గా తాను వెళ్తున్న దారిని మారుస్తూనే ఉంటుంది. అయితే పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన గాళ్ళు ఈస్ట్ నుండి వెస్ట్కి కాకుండా వెస్ట్ నుండి ఈస్ట్కి వెళ్తుంటాయి. అంటే ఆసియా నుండి సౌత్ అమెరికా దిక్కు వెళ్తాయి. దీని ద్వారా ఆసియాలో ఉక్కపోత మరియు వర్షాలు పడకపోవడం, పంట పొలాలు ఎండిపోవడం మనం చూస్తూనే ఉంటాం. అదే సమయంలో నార్త్ మరియు సౌత్ అమెరికాలలో విపరీతమైన వర్షాలు పడుతుంటాయి.
మారుతుంటాయి. ఈ విధంగా ఎల్ నీనో సమయానికి అనుకూలంగా మారుతూనే ఉంటాయి. దీనివల్ల ప్రపంచంలో వివిధ దేశాలలో ఫ్లడ్స్ లేక ఇతర విపత్తులు వస్తుంటాయి. మరి ఇంకొన్ని దేశాలలో వర్షాలు లేక పంట పొలాలు ఎండిపోయి ఆ దేశాలలో ఓవరాల్గా ఎకనామీ కూడా దారుణంగా ప్రభావితం అవుతుంది. అయితే ఎల్ నీనో వల్ల అత్యధిక ప్రభావితం పెరూ దేశంపైనే కనిపిస్తుంది. ఎందుకంటే అప్పీలింగ్ లేకపోవడం చేత చేపలకు న్యూట్రియన్స్ దొరకకపోవడం, అక్కడి ప్రభుత్వం ట్రేడ్ ముఖ్యంగా మత్స్య సంపదపైన ఆధారపడి ఉంటుంది. మత్స్యకారులు వేట కొనసాగించడం కుదరకపోవడంతో అక్కడ ఎకనామీపై ఎఫెక్ట్ అయితే ఉంటుంది. చూసారా, ట్రేడ్ విండ్ కొంచెం మార్పుతోనే ఈ ఎల్ నీనో ప్రతి 2 నుండి 7 ఏళ్ల మధ్య కాలంలో ఎప్పుడైనా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీంతో కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో మీకు అర్థమై ఉంటుంది. అయితే ఈ వీడియో ప్రారంభంలో మన భారతదేశంలో 1895లో వచ్చిన అరిష్టం వల్ల లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అని చెప్పానుగా. ఆ విపత్తికి మూల కారణం కేవలం ఎల్ నీనో ఎఫెక్ట్ కావడం విశేషం. దీని తర్వాత 1982లో అమెరికాలో ఎల్ నీనో కారణంగా వచ్చిన భారీ వర్షాలకు అక్కడ అతి భయంకరమైన జబ్బులతో అక్కడి ప్రజలు తీవ్ర నష్టపోయారు. దీంతో దాదాపుగా 2000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే ఇంతటి భయంకరమైన అనర్థాలు సృష్టించిన ఈ ఎల్ నీనో చివరి అంటే 3వ విండ్ పెట్రోన్ వద్ద ఓడిపోతుంది. అదే లా నీనా. అయితే ఈ వీడియో ప్రారంభానికి ముందే 1999 సంవత్సరంలో వెనిజులాలోని కొండల ప్రాంతాల్లో నివసిస్తున్న వర్గస్ రాష్ట్రంలో వచ్చిన విపత్తు కోసం మాట్లాడుకున్నాం. భూస్ఖలనం, వరదల వల్ల దాదాపుగా 30,000 మంది చనిపోయారు. దాని వెనుక గల కారణం లా నీనో. దీని తర్వాత 2010లో పాకిస్తాన్లో గతంలో ఎన్నడూ చూడని అన్నిటికంటే పెద్ద ఫ్లడ్ వచ్చింది. దీంతో 2000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. లా నీనా కారణంతో 2011 నుండి 2017 మధ్య కాలంలో అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో వేడి కారణంగా భూములు ఎండిపోయాయి. అయితే లా నీనా నార్మల్ ట్రేడ్ లా ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్తుంది. అయితే అది చాలా భయంకరమైన స్పీడ్లో అంటే వేగంగా ప్రయాణిస్తుంది. దీంతో అత్యధిక రింగ్ క్లౌడ్స్ మరియు మాయిశ్చర్ని పసిఫిక్ సముద్రం వెస్ట్ దిక్కు తీసుకొని వెళ్తుంది. దీంతో అటువైపు అత్యధిక వర్షాలు మరియు ఫ్లడ్స్ కనిపిస్తాయి. ఇదే పంట పొలాలతో పాటు రైతులు మరియు సాధారణ ప్రజల జీవితాలకు విపరీత డ్యామేజ్ చేస్తాయి. 2010 మరియు 2011 మధ్య ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఫ్లడ్స్ కారణంగా 35 మంది చనిపోయారు. దీనితో పాటు 10 బిలియన్ల ఆస్ట్రేలియా డాలర్స్ నష్టపోయింది. అది మన దేశంలో చూసుకుంటే 1998లో లా నీనా ఎఫెక్ట్ ద్వారా దేశంలో అనేక రాష్ట్రాలలో వర్షపాతం ఎక్కువగా నమోదు కావడం ద్వారా 2500 మంది తమ ప్రాణాలను పోగొట్టుకోవడంతో పాటు లక్షల ఇల్లు నేలమట్టం కావడంతో భారతదేశం ఎకనామీపై తీవ్ర ప్రభావం చూపించింది. అంతేకాదు, భారతదేశంలో లా నీనా కారణంగా అనేక విపత్తులు సంభవించాయి. 2010-2011 మధ్య కాలంలో కూడా లా నీనా ప్రభావం వల్ల భారతదేశంలో అస్సాం, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరియు వరదలు సంభవించాయి. వేలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ లా నీనా కోసం విని భయపడి ఉంటారు, కానీ ఇదొక సైకిల్ లాంటిది అనుకోవచ్చు. ఈ లా నీనా ప్రతి 3 నుండి 5 ఏళ్లకు ఒకసారి రిపీట్ అవుతూనే ఉంటుంది. వాతావరణ శాస్త్రవేత్తలు ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో గాలి, ఉష్ణోగ్రత, ఒత్తిడి మార్పులను జాగ్రత్తగా గమనించి భవిష్యత్ విపత్తులను ముందుగా అంచనా వేస్తూ ప్రస్తుతం ప్రపంచ వాతావరణ సంస్థ WMO భారత ఉపఖండానికి 2024 చివరికి లా నీనా ప్రభావం మొదలవుతుందని, అందుకు 70% అవకాశం ఉందని హెచ్చరించింది. దీనివల్ల భారీ వర్షాలు మరియు వరదలు సంభవించే అవకాశం ఉంది. అయితే గత విపత్తుల నుండి పాఠాలు నేర్చుకొని భారత ప్రభుత్వం ఈ ప్రభావానికి తగిన చర్యలు ముందుగానే తీసుకుంటుంది అని ఆశిస్తున్నాం. అయితే గతంలో మన దగ్గర అంత సమాచారం ఉండేది కాదు, కానీ జాన్ జాకబ్ పరిశోధనల ద్వారా తెలుసుకున్న టెక్నాలజీ సహాయంతో యాక్చువల్ ప్రెడిక్ట్ చేసి సరైన కార్యాచరణ ముందుగానే మనం సిద్ధం చేసుకొని రానున్న విపత్తు నుండి రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. సో ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏమిటి? భారతదేశం లా నీనా వల్ల కలిగే భవిష్యత్ విపత్తులకు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా? మీరు ఎల్ నీనో మరియు లా నీనా గురించి ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా? కింద కామెంట్ సెక్షన్లో ఎలాగైనా చెప్పండి. నాకు నమ్మకం ఉంది మీరు ఈ వీడియో ద్వారా కొంతైనా కొత్త విషయాలు తెలుసుకున్నారని. ఈ వీడియో ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎలాగైనా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్కి మొదటిసారి వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేయండి. జై హింద్.